హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్. మొత్తానికి నాకు న్యూ వెహికల్ తెచ్చేసినారు ఫ్రెండ్స్. నేను మా కోయిటి సారు ఇద్దరం పోయి ఆయన వెహికల్ షోరూమ్ నుంచి తీసుకొని వచ్చినాము. ఇంగ- ఇప్పటి నుంచి ఇంకా స్కూల్లో డ్యూటీలు అయ్యి ఇంకా ఈ బండిలోనే తిప్పాలి. ఒకసారి పూర్తిగా వీడియో చూసేయండి ఫ్రెండ్స్. రఫ్గా సింపుల్గా చెప్పేస్తా, బ్రీఫ్గా లేకుండా. చూడండి ఫ్రెండ్స్, లుక్ ఎట్టుందో మంచి స్పోర్ట్సీ లుక్తో. కంపెనీ వచ్చేసి కియా కంపెనీ, మోడల్ K5 2.0 పెట్రోల్ ఇంజను, టర్బో ఇంజన్ కాదు. మంచిగానే ఉంది, అంటే మరి అడ్వాన్స్డ్ కాదు అటని చెప్పేసి మళ్ళీ లో అండ్ బెటర్ కదా, మీడియంగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది అనమాట. లాంగ్లో చూస్తే కన ముందు వచ్చేసి పోర్చి టైప్లో ముందు ఫ్రంట్ ఇచ్చినాడు. ఆ తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ లుక్ ఇచ్చినాడు అంతా. ఇది చూస్తే ఫ్రంట్ కింద డౌన్లో చూస్తే టొయోటా కొరల్లో మాదిరి కొంచెం ఆ మాదిరి ఉంటుంది అనమాట. బానైట్ మొత్తం ఓపెన్ చేస్తే మొత్తం బానైట్ అంతా ఇంజినే ఉన్నట్టుంది, ఎంతో గ్యాప్ ఉంది. మరీ వర్స్ట్ అని చెప్పలేం, మరీ అడ్వాన్స్డ్ అని చెప్పలేం, మీడియంగా ఉంది. సో సస్పెన్షన్ కానీ లేదంటే సీట్ పొజిషన్స్ కానీ మొత్తం బాగానే ఉంది. ఇంకా వేపర్ వాటరు, కూలెంట్ వాటరు, ఇంకా వచ్చేసి ఫిల్టరు, అది బ్యాటరీ, ఇంకా ఇంజను. చాలా గ్యాప్లు ఉన్నాయన్నమాట. కొన్ని కంపెనీస్లో కంజెస్టెడ్గా అన్నీ ఇరుక్కున్నట్టు ఉంటాయి. చాలా స్పేసియస్గా చాలా లూజ్గా ఇచ్చినాడు. స్మార్ట్ స్ట్రీమ్ టెక్నాలజీ G2 కంపెనీ అని చెప్పేసి అది వచ్చేసి ఇంజనాలు చెక్ చేసుకుంటూ వెళ్ళేవారు. చూడండి గ్యాప్ ఎంత ఉందో ముందు పక్కకి, బానైట్కి దానికి ముందు పక్క సీటింగ్ పొజిషన్కి గ్యాప్ దండిగా ఉంది. చూడడానికి అయితే కన్నా ఫ్రంట్ సైడ్ నుంచి ఈ విధంగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్కి పోతే తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అమెరికన్ బేస్డ్ అంతా వీళ్ళది కాబట్టి, అమెరికా సంబంధించి మనది బ్రిటిష్ ఉంటుంది కాబట్టి, మనది యూకే టైప్ కాబట్టి మనకి రైట్ వస్తుంది స్టీరింగ్. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది. కింద వచ్చేసి మామూలుగా ఆటోమేటిక్ డీసీటీ గేర్ బాక్స్. ఇది ఇండియాలో అయితే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అంటే ఏఎంటీ గేర్ బాక్స్ వస్తుంది. ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి అన్నమాట, హై అండ్ అడ్వాన్స్కి పోయే కొద్దీ. ఇంకా దీనికి వచ్చేసి 360 కెమెరాస్ ఉన్నాయి, ప్లస్ ఫ్రంట్ డ్రైవర్ సీట్కి అనమాట లాక్ అన్లాక్ సెన్సార్ ఉంటుంది హ్యాండిల్కి. లోపలికి వచ్చి కూర్చుంటే కనుక సింపుల్గా గ్రేడియంట్ కలర్లో గ్రే అండ్ బ్లాక్, వైట్, లైట్ వైట్ కలర్ అనమాట. సింపుల్ గ్రేడియంట్ లుక్లో క్లాస్గా ఉంది బాగా. మిడిల్ ఆఫ్ ద అది గేర్ సంబంధించిన బంప్ కూడా ఎక్కువ లేదు. సింపుల్గా బ్యాక్ సైడ్ హ్యాపీగా ఒక 3 మెంబర్స్ కూర్చోవచ్చు. అండ్ దీని పేరు కూడా, దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు మళ్ళీ వెబ్లోకి పోయేసి. కియా K5 అని చెప్పేది కన్నా మోడల్ మొత్తం వచ్చేస్తుంది. కియా K5 సెడాన్ అని చెప్పి వచ్చేస్తుంది. దీంట్లో హై ఎండ్ మోడల్ కూడా ఉంది, బట్ ఇది మీడియం మోడల్ సరిపోతుంది. అంటే వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు చేసుకుంటారు. జస్ట్ పిల్లోళ్ళు ఇంకేమన్నా పెద్ద ఎక్కడికైనా పోవాలంటే అంతే నా డ్యూటీ ఉంటుంది. కాబట్టి ఈ వెహికల్ సరిపోతుందని వాళ్ళు డిసైడ్ అయ్యి యాక్చువల్గా కియా కార్నివా తేవాలనుకున్నారు కదా, కాకపోతే మళ్ళీ ఏం మాడుకున్నారేమో ఇది తెచ్చినారనమాట. వాళ్ళు ఎక్కడికైనా పోవాలంటే ఏం వాళ్ళ బండ్లలో పోతారు కాబట్టి. మొత్తం వెనక పక్క ముగ్గురు కూర్చుంటే ముగ్గురికి సీట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. కొన్ని దాంట్లో ఉండదు. కింద బంప్ కూడా చాలా మినిమల్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఏసీ వెంట్స్ ఉన్నాయి. దాని కిందనే ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది చూడండి వరుసగా 3 బెల్ట్లు, సీట్ బెల్ట్లు. కువైట్లో రాను రాను డ్రైవింగ్ చేసే పరిస్థితి ఉంటుందో ఉండదో కూడా తెలియదు, అంత స్ట్రిక్ట్ అయిపోయినాయి రూల్స్. చాలా జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్తగా ఉన్నా మా టైం ఎట్టుంటుందేమో చెప్పలేము. ఇది వచ్చేసి ఇంకా ఫ్రంట్ సైడ్ లుక్ బాగా చూడండి ఫ్రెండ్స్, ఎంత డిస్ప్లే ఉందో. మొత్తానికి అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కంట్రోలింగు, తర్వాత వచ్చేసి డోర్ కంట్రోల్స్, విండో కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. తర్వాత బానైట్ ఓపెన్ చేయడానికి దాని కిందనే హ్యాండ్ బ్రేకు, కాలు కింద వస్తుంది అనమాట. హ్యాండ్ బ్రేక్ అంటే హ్యాండ్ కార్డ్ ఇచ్చేది, అది వచ్చేసి కాలుతో అదే వేసుకోవచ్చు అనమాట. కాలుతో 2 మాటలు పుష్ చేస్తే లాక్ అన్లాక్ అవుతుంది. అవి వచ్చేసి సైడ్, రైట్ సైడ్ డిస్ప్లే కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉండే కంట్రోల్ చేసుకోవడానికి. ఇంకా అది వచ్చేసి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటను, ఇది వచ్చేసి గేర్ లివరు, పార్కింగు, రివర్సు, న్యూట్రల్, డ్రైవ్. దాంట్లోనే మాన్యువల్లో పెట్టుకోవచ్చు. అది వచ్చేసి ఇక్కడ కల్చర్ వాళ్ళు సిగరెట్లు ఎక్కువ తాగుతారు కాబట్టి వాళ్ళు మొత్తం ఆ పొగ బూడిదంతా దాంట్లో వేసుకుంటారు అనమాట. దీనికి కంపెనీ ఇక్కడ సేల్ చేసే కంపెనీలు వెహికల్స్ దానికే ఇచ్చేస్తారనమాట. అది వచ్చేసి ఏమన్నా మెడిసిన్స్, ఏమన్నా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న వచ్చింది. అది వచ్చేసి ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆఫ్ చేసుకోవడానికి, అందరికీ తెలిసిందే.
కొన్ని ఇండియా కాలర్‌లో ఏమో నేను అంతగా ఇండియాలో వెహికల్స్‌లలో చూడలేదు. ఏమో హెవీ వెహికల్స్ ఏమన్నా హై ఎండ్ వెహికల్స్ చేస్తారేమో. ఆన్ చేస్తే డిస్‌ప్లే ఈ విధంగా ఉంది. పార్కింగ్ సింపుల్‌గా చెప్తాను. మరీ బ్రీఫ్‌గా చెప్పలా. మీకు ఇంకా కంప్లీట్‌గా ఏదన్నా గురించి కావాలంటే కామెంట్ చేయండి. దాని గురించి నీట్‌గా ఆర్&డి చేసి, ఆమెను అనలైజ్ చేసి, ఆమెను మళ్ళా దాని మీద ఒక చిన్న షార్ట్ ఒక 2, 2 మినిట్స్‌లో మీకు మళ్ళా రీల్ మంచిగా ప్రొవైడ్ చేస్తా. ఇంక డైమెన్షన్ సిస్టమ్ వచ్చేసి కింద కంట్రోల్స్ ఉంటాయి. అది వచ్చేసి బటన్స్ ఇచ్చుంటే బాగుండిండు. మన హ్యాండ్స్ డ్రైగా ఉన్నప్పుడు, కొంచెం తేమగా ఉన్నప్పుడు అయి ఒక్కోసారి కొంచెం ల్యాగ్ అయితందనమాట. అదొచ్చేసి హోము, సీకు ట్రాక్ వచ్చేసి మీడియా కంట్రోల్సు. దాని కింద మ్యాప్ అని నొక్కితే మనం దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ ఇచ్చినాడు. కొన్ని దాంట్లోకొచ్చేసి వైర్లెస్ ఈడు వైర్‌తో కనెక్ట్ చేసుకోవాలా. ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకుంటే గన మన ఫోన్‌ని ఇంచుమించు ఫోన్ మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరుండే ఆహ్, ట్రెబర్ రెనాల్ట్ ట్రెబర్ నేను చెక్ చేసినా. దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ ఫోన్ అంతా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మాత్రం కొన్నే ఇచ్చాడు. కస్టమైజేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. కొన్ని మాత్రమే ఉన్నాయి. మ్యాపు ఇంగ ఒక 4, 5 అయి యూజ్‌లెస్ ఐకాన్స్. అదొచ్చేసి హజార్డ్ బటన్స్. పార్కింగ్‌లో ఏదన్నా వెహికల్ ఉన్నప్పుడు, ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హజార్డ్ బటన్స్ ఏసుకొని సైడ్ పెట్టుకోవడానికి 4 పక్కన 4 లైట్ తగులుతాయి. ఇంగ అదొచ్చేసి అది మీడియాకి యూజ్ చేసుకోవచ్చు, ఏసీకి యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉండే స్క్రోల్ బటను, రైట్ సైడ్ ఉండే స్క్రోల్ బటన్ వచ్చేసి సమ్మర్‌కి, వింటర్‌కి క్లైమేట్ హీట్ అండ్ కోల్డ్ అడ్జస్ట్ చేసుకునే బటను. పర్లేదు సీట్ కూడా కంఫర్టబుల్‌గానే ఉంది. బట్ కాకపోతే ఒకటి గమనించింది ఏందంటే గన మనం కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ ఈ థై సపోర్ట్ అనేది పూర్తిగా లేదు సీటు. కొంచెం షార్ట్‌గా ఉంది. అదొక్కటి కొంచెం ఫ్రంట్‌కి ఇచ్చినట్టే గన ఇంకా బాగా రిలాక్స్‌గా ఉండిండు. ఇక్కడొచ్చేసి టైప్ సి కేబుల్స్ ఇచ్చినాడు. 12 వాట్స్ ట్రెడిషనల్ సాకెట్ అది. అది ఇప్పుడు ఎవడు యూజ్ చేయడం లేదు నౌ ఏ డేస్‌లో. ఎక్కువ ఈ రెండే యూజ్ చేస్తుంటారనమాట. టైప్ సి ఒకటి ఆహ్, అంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు యెల్లో కలర్ లైట్ ఎగిలింది. మొత్తం డ్యూయల్ ఆప్షన్స్ మాత్రం అనమాట. 2 ఆప్షన్‌లు ఒకేసారి వర్క్ అయ్యేదానికి ఒక బటన్ ఒకటొచ్చేసి నార్మల్ ఛార్జింగ్ ఎక్కడానికి. అంటే మా మీడియాకి కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటే కూడా మీడియాకు కనెక్ట్ చేసుకోవడానికి ప్లస్ ఛార్జింగ్ ఉపయోగపడుతుందని చెప్పేసి దాంట్లో 2 సింబల్స్ ఇచ్చున్నాడు. అందుకని చెప్పేసి అనమాట. అది నేను మాన్యువల్‌లో చూసిన, చెక్ చేసిన. ఇంగా ఆ ఫ్యాన్ సింబలు, పైన యారో సింబల్ అయితే ఆ ఫ్యాన్ సింబల్ అయితే మారుతదనమాట. ఆహ్, మా మీడియా కంట్రోల్స్, మ్యాప్ అంటే ఆండ్రాయిడ్ ఆటోకి. మళ్ళా ఫ్యాన్ సింబల్ కొడితే ఈ ఏసీ కంట్రోల్స్‌కి మొత్తం చేంజ్ అయితది. టచ్ ప్యాడ్ అది. ఇదొచ్చేసి డిస్‌ప్లే, మ్యాప్ డిస్‌ప్లే. ఇంక స్టీరింగ్ లివర్స్ వచ్చేసి మామూలుగా నార్మల్‌గా తెలిసిందే. ఇక్కడొచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట. రైట్, లెఫ్ట్ సిగ్నల్స్. ఇంగ తర్వాత రైట్ సైడ్ ఇండియాలో అయితే రైట్ సైడ్ ఉంటాయి. ఇంగ రివర్స్ అనమాట. మామూలుగా లైట్లు ఆన్, ఆఫ్ కంట్రోలింగు, స్టీరింగ్ లివర్సు. ఇంగా హై ఎండ్ మోడల్‌లో ఇచ్చినట్టు ఏం లే. ఇంగ ట్రంక్ వచ్చేసి ఎనక పక్క చూడండి ఫ్రెండ్స్ 5, 10 లీటర్స్ ఉందనమాట. ఎక్కువ లగేజ్ పడతది. ఇప్పుడు ఎన్ని బ్రీఫ్ కేస్ ఎంత లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడు. ఇంకో విషయం ఏందంటే దీనికి స్పీకర్ సిస్టమ్ వచ్చేసి మామూలుగా నెట్‌లో నేను ఆన్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు బోస్ కంపెనీ నుంచి ఉండే. కానీ దీంట్లో అయితే నేను చూసినా గానీ బ్రాండ్ అయితే ఏడా కనపడలే. కొన్ని కంపెనీలయితే మామూలుగా క్లోజుకు, ఓపెన్‌కొచ్చేసి బటన్ ఉంటది. దీనికైతే బటన్ లేదు. మాన్యువల్‌గానే క్లోజ్ చేసుకోవాలా, ఓపెన్ చేసేదంటే రిమోట్‌లో కంట్రోల్ ఉంది. క్లోజ్ చేసేది మాత్రం మాన్యువల్‌గానే క్లోజ్ చేసుకోవాలి. వెనక పక్క వచ్చేసి డిక్కీ. నేను చెప్పిన బ్యాక్ కలర్ వద్దని. అందుకే లైట్ గ్రే కలర్ తెచ్చినారు అన్నట్టు చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్. బండి వచ్చేసి అమౌంట్ 8,500 పడిందంటే మొత్తం 3 మోడల్స్ ఉంటాయి దీంట్లో. మనది స్టాండర్డ్ మోడల్ కాబట్టి స్టార్టింగ్ 7,600 నుంచి 7,750 డిపెండ్స్ ఆన్ రేటు. దీని రేటుని బట్టి ఉంటుంది ఇక్కడ. లాస్ట్ మోడల్ వచ్చేసి 8,000 బిట్వీన్ 8,000 to 9,000 మధ్యలో ఉంది. మనది బేస్ మోడల్ 7,600 దినార్లు అంటే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఒక దగ్గర మన అమౌంట్ వచ్చేసి 285తో వేసుకునే బిట్వీన్ 22 to బిట్వీన్ 24 lakhs పడవచ్చు. అది మన ఇండియాలో మనకు వెహికల్ ఇది ఇండియాలో లేదు, రిలీజ్ కాలేదు. ఒకవేళ ఇది రిలీజ్ అయిన కియా కాబట్టి మనకు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఇక్కడ అమౌంట్కి ఒక 4-5 lakhs డిఫరెన్స్ ఉంటుంది అంతే.
మ్యాక్సిమం అంటే హై అండ్ వేరియంట్ 10 lakhs ఉండొచ్చు అంతవరకే. సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను కోరుకుంటేది ఒకటే మీ నుంచి, అందరూ మాత్రం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా సజెషన్లు ఉంటే ఇవ్వండి. నేను కంటెంట్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు, నా కాడ నెట్ ప్రాబ్లం ఉంది, కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను నిదానంగా అప్డేట్ చేసుకుందాం అనుకుంటాను. ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వచ్చు. ఇంకా ఏదైనా కంటెంట్ చేయాలన్నా చేయొచ్చు. ఇప్పుడు చేసిన వీడియో మీద ఏమైనా డౌట్లు ఉన్నా కన్నా మీరు అడగండి. దాని గురించి నేను R&D చేసి అనలైజ్ చేసి దాని మీద ఒక చిన్న 1-2 minutesలో కూడా ఒక రీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ సమ్ అదర్ వీడియో. జై హింద్.